ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా కొరకు కనిపెట్టుకుని యుండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిభ్రముగా నుంచుకునుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని కొరకు ఆశతో ఎవరైతే కనిపెట్టుకుని ఉంటున్నారో వారికి ఒకటి ధైర్యం అవసరము, రెండవది హృదయమును నిభరముగా నుంచుకునుట చాలా అవసరమని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. కనిపెట్టుటలో ధైర్యము కావాలి, నిబ్బరమైన హృదయము కూడా చాలా కావాలి. నిబ్బరము అనగా స్థిరముగా ఉండుట, చలించుకుని పోకుండా ఉండుట. ఇతరులు కంగారు పెడుతున్నప్పుడు హృదయము ధైర్యము వహించుట, లేక స్థిరముగా నిలిచి ఉండుట, కంగారు పడకుండా ఉండుటే నిబ్బరము. మరొక వాక్యములో కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు, యెహోవా కొరకు కనిపెట్టు వారులారా, మీరందరూ మనస్సున ధైర్యము వహించి నిబ్బరముగా నుండుడి. కీర్తన 31వ అధ్యాయము 24వ వచనం. మనస్సున ధైర్యము, హృదయములో నిబ్బరము, ఈ రెండు చాలా అవసరము. దేవుని కొరకు ఎవరైతే కనిపెట్టుచున్నారో, దేవుని కొరకు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో, వారి హృదయము లేక వారి మనస్సులో ధైర్యము, హృదయములో నిబ్బరము, ఈ రెండు కూడా చాలా అవసరము. ఎందుకంటే ధైర్యం లేకపోతే దేవుణ్ణి సేవించలేరు, దేవుణ్ణి సమీపించలేరు. నిబ్బరమైన హృదయం లేకపోతే దేవుని యందు మీరు ఏది కూడా పొందలేరు. యెహోషువతో దేవుడు అంటున్నాడు, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం. అంతేకాదు, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము, నీవు నడుసు మార్గమంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యుండును. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం. దేవుని ప్రవక్త అయినటువంటి మోషే చనిపోయిన తరువాత మోషే శిష్యుడైనటువంటి యెహోషువను దేవుడు ఇజ్రాయేలు ప్రజలను నడిపించుటకు ఆయనను నియమించినప్పుడు యెహోషువతో దేవుడు చలవిస్తున్నాడు, నీవు భయపడకు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను మోషేకు ఎలాగైతే తోడుగా ఉన్నానో నీకు తోడుగా ఉంటాను, నీ మార్గములో తోడుగా ఉంటాను. నీకు శ్రమ వచ్చిందా, నీకు తోడుగా ఉంటానని యెహోషువతో మాట్లాడుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. మీకు ధైర్యము, నిబ్బరమైన మనసు చాలా అవసరం. ఎందుకంటే మీరు దేవుని కొరకు కనిపెట్టండి. మీ శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆర్థిక పరిస్థితులు వచ్చినా మీరు ధైర్యము కలిగి ఉండాలి. మీ హృదయము చలించుకుని పోకుండా, మీ హృదయము కంగారు పడకుండా దేవుని యందు మీరు నిబ్బరమైన మనసుతో, స్థిరమైన హృదయముతో మీరు నిలిచి ఉండాలి. అలాగున నిలిచి ఉండినట్లయితే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. మీరు చేయు పనులను, మీరు నడుచు మార్గములన్నిటిలో తోడుగా ఉంటాడని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ధైర్యము చెడిపోకండి. మీ ధైర్యము, దానికి ప్రతిఫలము దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా నిబ్బరమైన హృదయం కోసం ప్రార్థన చేయండి. సమస్యలు వచ్చినప్పుడు మీరు కృంగిపోవద్దు, నిబ్బరముగా ఉండండి. మీ మనసును ధైర్యము వహించి దేవుని వైపు చూడండి. తప్పక ఆయన మీ ప్రార్థన ఆలకిస్తాడు. యెహోషువకు తోడైన దేవుడు మీకు కూడా తోడై ఉండి, మీ మార్గాల్లో మీరు వెళుతున్న పనిలో అన్ని విషయాల్లో తోడుగా ఉండి మిమ్మును ఆశీర్వదించి నడిపిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డలు ధైర్యము తెచ్చుకొని నిబ్బరమైన మనస్సు కలిగి నీ యందు స్థిరముగా నిలిచుండుటకు కృపను అనుగ్రహించండి. శ్రమలు, ఆర్థిక పరిస్థితులు, నష్టములు, కష్టాలు, అనేకమైనటువంటి పరిస్థితులు నీ బిడ్డలకి ఎదురైనప్పటికీ వారు నీ కొరకు కనిపెట్టుకుని కృప నిమ్ము, ధైర్యము గల మనస్సు నిమ్ము.
నిబ్బరమైన హృదయమును నీ బిడ్డలకు అనుగ్రహించండి. ఎటువంటి శోధనల మధ్య నీ బిడ్డలు ధైర్యంగా నిబ్బరముగా నిలిచుండుటకు నీ కృపను అనుగ్రహించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.